ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శించారు. మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి 7 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పారు. ప్రాణాలతో బయటపడ్డ చిన్న కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన కారే చిన్నాను పరామర్శించారు వైఎస్ జగన్. చిన్న కుటుంబానికి 7 లక్షలు సాయం చేస్తామని, 7 కుటుంబాలకు 50 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కూడా ప్రకటించారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. సంగతి తేటతెల్లంగా తెలుస్తా ఉన్నా కూడా అందరూ ఇక్కడే ఉన్న సమాచారం పూర్తిగా తెలిసి ఉన్న స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే ఇది స్పందించింది ఏమిటో తెలుసా? ఇది ఇచ్చేది ఏంటో తెలుసా? ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంతలు గుద్దుకుంటా ఉన్నారు. అసలు ఇదే 10 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అధికారంలో ఉన్నప్పుడు ఇంతకు ముందు ఎవరైనా మత్స్యకారులు చనిపోతే ఎక్స్గ్రేషియా కింద కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది వైఎస్ఆర్సీపీ అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు మేము పెంచాం. ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా కూడా నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏదైనా దుర్ఘటన జరిగితే ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి. అలాంటిది ఇంత ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కేవలము ఆ 10 లక్షల్లోనే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాము అని అంటే ఇది కరెక్టేనా, న్యాయమేనా, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరొకసారి ఈ ప్రభుత్వం ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉండాలి అని అంటే కలెక్టర్లు గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఒక కంప్లైంట్ గాని చేతికి వస్తే అందించే తీరును మెరుగుపరచాలి అని అంటే ఆ అధికారులకు ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి స్పందన అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ చనిపోయిన 6 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్ బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాలి. ఇదే కాదు, ఖచ్చితంగా బోటు కూడా కొత్త బోటు కూడా వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చారు. మత్స్యకార కుటుంబాలని పరామర్శించడమే కాదు, ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుంచారు. దాదాపుగా ఒక్కొక్కరికి ₹1 కోటి వరకు ఇవ్వాలి అనేటువంటి దానికి సంబంధించి కూడా చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆర్థిక సాయం ప్రకటించడమే కాదు, దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో అంటే గతంలో ఉండేదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మేము కూడా ఈ స్థాయిలో ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నాం అనేటువంటి దానికి సంబంధించి ఒక ప్రధాన డిమాండ్ను కూడా ప్రభుత్వం ముందు జగన్మోహన్ రెడ్డి ఉంచడం ఏంటి? మత్స్యకార కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అనగానే ఇమీడియట్ గా ఒక రకమైనటువంటి సంతోషం వ్యక్తం చేయడం కావచ్చు. ఈ స్థాయిలో ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తారని మేము అనుకోలేదు. ప్రభుత్వంతో సమానంగా ప్రతిపక్షం కూడా అంతే స్థాయిలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం ఒకంత హర్షం వ్యక్తం చేయడం, మరికొన్ని డిమాండ్లను కూడా మత్స్యకారులకు సంబంధించి ప్రభుత్వం ముందు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పరిస్థితి ఉంది. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. ఆయన దాదాపు 6 కుటుంబాలను పరామర్శించడమే కాకుండా ఏదైతే బోటులో ప్రాణాలు రక్షించుకొని సురక్షితంగా బయటపడిన కారే చిన్న కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఇచ్చారు. చనిపోయిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1 కోటి సాయం చేయాలి. ఏవైతే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఇన్సూరెన్స్ 5 లక్షలు ఉన్న ఇన్సూరెన్స్ ను 10 లక్షలకు పెంచింది. అయితే ఆ 10 లక్షల ఇన్సూరెన్స్ మాత్రమే ప్రభుత్వం మత్స్యకారులకు అందించి తప్పితే ప్రభుత్వం ఎక్కడ కూడా అదనంగా ₹1 కూడా ఆర్థిక సాయం చేయలేదు. చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఏవైతే చిన్న చితక కుటుంబాలు ఏవైతే చేపలు పట్టుకుంటేనే ఆ కుటుంబాల జీవనం కొనసాగుతుంది. చేపల వేట విరామ సమయంలో ప్రభుత్వం నుంచి కేవలం ₹20,000 సాయం మాత్రమే అందుతుంది. అలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ చేసిన డిమాండ్లు ₹1 కోటి ఆర్థిక సాయం చేయాలంటూ జగన్ చేసిన డిమాండ్లు ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుంది అనేది చూడాలి. అయితే మత్స్యకార కుటుంబాలను జగన్ పరామర్శించిన తర్వాత ప్రభుత్వంలో కూడా కొంచెం చలనం వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే జగన్ పర్యటన మీద అటు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఎక్కడైనా బాధిత కుటుంబాలకు న్యాయం చేసే ఉద్దేశంతో ప్రతిపక్ష నేత ప్రయత్నించినప్పటికీ కూడా అధికార కూటమి తీవ్ర ఆరోపణలు చేయడం ఇటీవల అత్యంత సహజమైంది. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంది. చనిపోయిన కుటుంబాలకు ₹50 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. 7 కుటుంబాలకు కూడా ఒక్కో కుటుంబానికి ₹7 లక్షల పైన చొప్పున సాయం చేస్తాం. అయితే బోటు ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన
కారే చిన్న కుటుంబానికి కూడా 7 లక్షల ఆర్థిక సాయం చేస్తామంటూ విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు ప్రకటన చేశారు. అయితే ఈ మొత్తం ఆర్థిక సాయం కూడా బాధిత కుటుంబాలకు నేరుగా వైసీపీ నేతలపై అందిస్తామంటే ఆయన చేసిన ప్రకటన కూడా మత్స్యకార కుటుంబాల్లో ఒక ఊరనిచ్చే అంశం అని చెప్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రభుత్వము కేవలం ఇన్సూరెన్స్ ద్వారా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తే వైఎస్ఆర్సీపీ తన పార్టీ తరఫున మత్స్యకార కుటుంబాలకు ఆదుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ నేరుగా 7 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం కూడా బాధిత కుటుంబాలకు ఊరట కలిగించే అంశం. చనిపోయిన వారిని ఎలాగో తీసుకురాలేము, కాబట్టి ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక భరోసా కల్పించాలి. ఏదైతే ఆ కుటుంబ పెద్ద మరణించడం వల్ల ఆ కుటుంబాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు మురళి. రైట్, పార్టీ పరంగా కూడా కార్యకర్తలకు ఇంత ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు వినటమే కాదు, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా భరోసా ఇవ్వడమే కాదు, ఆర్థిక సాయాన్ని చేసి చూపిస్తున్నటువంటి విధానం ప్రభుత్వం. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అలా చేస్తారో అధికారంలో లేకపోయినా అదే స్థాయిలో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ముందుకు వెళ్ళడం, భరోసా ఇవ్వడం, సహాయాన్ని ప్రకటించడం, ఇవ్వడం కూడా. సో పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఒకంత ఉత్సాహంగా ఇదే విధంగా ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి ఊతమిస్తున్నారు అనే ఒక వెర్షన్ కూడా పార్టీ కార్యకర్త నేతలు చెప్తున్నారు. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? 2024 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వినూత్న వ్యూహాలు బలుతున్నారు. ఎందుకంటే గతంలో వచ్చిన ఓటమిని ఎక్కువ కాలం జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే జగన్ ఓడిన 3 నెలల తర్వాతనే ఆయన యాక్టివ్ అయ్యారు. అంత భారీ ఓటమిని కూడా ఆయన తట్టుకొని మళ్ళీ ప్రజా సమస్యల పైన ఉద్యమాలు చేయడం, ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ తాను ఏ కార్యక్రమంలో పాల్గొనకుండానే తన పార్టీకి సంబంధించిన నేతలను, కార్యకర్తలను దిశానిర్దేశం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ పిలుపు, ఏ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రభుత్వ నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చినా వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో యాక్టివ్ అయ్యి ఇటీవల కాలంలో వచ్చేది మేమే అధికారం లేకి, రాబోయే 3 ఏళ్లలో జగన్ తిరిగి అధికారం లేకొస్తారు అనే ఒక బలమైన సంకేతాన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, ఎన్ని అక్రమాలైనా చేయండి, వచ్చేది మేమే అంటూ క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పదే దిశానిర్దేశం చేయడం వల్ల వైసీపీ యాక్టివ్ అయిందని ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారి గమనిస్తే, ఏవైతే గతంలో సాయికృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం కానీ, ఇటు మత్స్యకార కుటుంబాలు కానీ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ వ్యవహారాల పైన జగన్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మరోపక్క తన పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలను ఆదుకోవడంలో ముందుంటున్నారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అయితే ఇటు విశాఖపట్నంలో బోటు తీరులో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కూడా వారు ఆర్థిక సాయం ప్రకటించారు, పార్టీ తరఫున ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీ తన అధికారంలో ఉన్న పార్టీ తరఫున కానీ లేదా వ్యక్తిగత సాయం కానీ చేయడం లేదనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. అయితే మత్స్యకార కుటుంబాలను పరామర్శించడం, వారి సమస్యలు వినడం, వారికి ఆర్థిక భరోసా కల్పించడం, అదేవిధంగా మత్స్యకార కుటుంబాలను జగన్ తన వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే 2019 ఎన్నికల్లో జగన్ వెంట నిలిచిన అన్ని సామాజిక వర్గాలని మరోసారి ఏకతాటిపై తీసుకొచ్చి తనకు మద్దతు ఇవ్వడానికి వ్యూహాత్మకంగా రంగం సిద్ధం చేశారనే జోరుగా తెలియజేస్తుంది. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఈ పర్యటన అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో విజయవంతం చేశారు. మరొక మత్స్యకార కుటుంబాలకు 50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించడం కూడా, ఒక్కో కుటుంబానికి 7 లక్షల సాయం ప్రకటించడం కూడా ఆ కుటుంబాలకు ఊరట కలిగిస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శించారు. మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి 7 లక్షలు అందిస్తామని చెప్పారు. ప్రాణాలతో బయటపడ్డ చిన్న కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెప్పారు. ప్రాణాపాయం నుంచి బయటపడినటువంటి చిన్నాను పరామర్శించారు జగన్. చిన్న కుటుంబానికి 7 లక్షలు సాయం చేస్తామని, అలాగే 7 కుటుంబాలకు 50 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కూడా కీలక ప్రకటన చేశారు.